హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయత్రి. సో మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు గాయత్రి అండ్ నేను లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే షాపింగ్ వ్లాగ్. ఒక 2 minutesలో ఇప్పుడు మనం రెడీ అయిపోవాలి, షాపింగ్కి వెళ్ళాలి. సో నేను ఓన్లీ సన్ స్క్రీన్ అండ్ ఈ డే క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో క్విక్గా అయితే రెడీ అయిపోదాం. ఇవన్నీ అయితే నేను టైం ల్యాప్స్లో పెట్టేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ చాలా స్కిన్ కేర్ వీడియోస్ అయితే చేశాను. సో అందుకే ఇప్పుడైతే లెట్స్ గెట్ ఇంటూ దిస్ వీడియో. ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. మా తమ్ముడి బర్త్డే వస్తుంది అనమాట. సో దానికోసం అయితే షాపింగ్కి వెళ్తున్నాము నేను, మా తమ్ముడు. అండ్ మేమైతే ఇప్పుడు సేల్లో జూడియో అండ్ ఆల్సో వెస్ట్ సైడ్ ఉంది కాబట్టి ఈ స్టోర్స్ని విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇదైతే పంజాగుట్టలో ఉన్న పీవీఆర్ నెక్స్ట్ గలేరియా మాల్. ఇక్కడైతే జూడియో లేదు కానీ మ్యాక్స్లో ఒకసారి చూద్దాము కలెక్షన్ ఏమైనా ఉందో అని వెళ్తున్నాము. లైక్ ఒక 1 month బ్యాక్ అయితే సేల్ ఉన్నట్టు అనిపించింది, కానీ ఇప్పుడు వెళ్ళి చూస్తే మాత్రం అసలు సేలే లేదు. చాలా కాస్ట్లీ అనిపించినాయి. దీనికన్నా ఇంకా వెస్ట్ సైడ్ బెస్ట్ అనిపించింది నాకైతే, మెటీరియల్లో కానీ కొన్ని డిజైన్స్లో కానీ అన్నిట్లో కానీ. అండ్ ఇక్కడ చూసాము కొన్ని అయితే అంతగా నచ్చలేదు. అండ్ ఆల్సో ప్రైసెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ దేనిపైన కూడా డిస్కౌంట్స్ అస్సలు లేవు. ఉమెన్స్ వేర్లో అయితే కొంచెం రీజనబుల్గా అనిపించినవి ఈ టాప్స్ అనమాట. 400 అంట, కొంచెం బెటర్ అని అనిపించింది మిగతా వాటి కన్నా. సో నెక్స్ట్ అయితే ఇక్కడ సెంట్రల్ మాల్ తీసేసి ఇక్కడ పీవీఆర్ సినిమాస్ పెట్టారు కదా, పంజాగుట్ట అని కొంచెం ముందుకు వస్తే వస్తుంది. సో అక్కడైతే జూడియో ఉంది. సో అక్కడికి వెళ్దామనేసి వచ్చాము. అండ్ పార్కింగ్ స్లాట్ మిస్ అయ్యారనుకోండి, ముందుకు వచ్చి చాలా గల్లీలన్నీ తిరిగి వెళ్ళాలి. సో ముందే పార్కింగ్ స్లాట్కి వెళ్ళిపోతే బెస్ట్. దానికన్నా మొత్తం తిరిగి మళ్ళీ సేమ్ స్పాట్కి అయితే వస్తాము. అండ్ ఇది కొంచెం పాత మాల్ కదా, సో అలా ఉంది పార్కింగ్ అయితే. అండ్ ఇక్కడైతే చూసాము జూడియోలో కొన్నిటిపైన డిస్కౌంట్స్ ఉన్నాయి, దీంట్లో కూడా అన్నిటిపైన లేవు. మేము చూస్తున్న మాకు నచ్చిన వాటిలలో మాత్రం ఒక్క దాంట్లో కూడా డిస్కౌంటే లేదు, మొత్తం సేమ్ ప్రైస్ ఉంది. అండ్ జూడియోలో సేల్ అన్నారనేసి ప్రతి ఒక్క పీస్ పైన అయితే అస్సలు సేల్ లేదు. ఇదైతే చాలా బాగుంది కదా, క్యూట్గా, ఇదే తీసుకున్నాడు. అండ్ ఇంకొన్ని ట్రై చేస్తున్నాడు. సో ఈ షర్ట్ నాకు చాలా బాగా నచ్చింది, బాటిల్ గ్రీన్ కలర్. ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి, తీసుకోవాలా వద్దా అనేసి. అండ్ ఇదైతే టీ షర్ట్, ఇది 149 199 పడింది. ఇది టీ షర్ట్ ఒక్కటే మాత్రమే సేల్లో ఉంది. అండ్ షూస్ కోసం కూడా చూస్తున్నాడు. షూస్ ఏం తీసుకోలేదు కానీ జస్ట్ అలా సైజ్ చూసుకున్నాము. అండ్ నాకు ఈ షర్ట్ నచ్చింది. ఇలాంటి మెటీరియల్లోనే ఒక ఫ్రాక్ కూడా చూసాను. సో దానికన్నా నాకు ఇది ఇంకా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది జూడియో అయితే, కలెక్షన్ కూడా. సో ఇలా స్నిక్కర్ వైప్స్ ఇవన్నీ చాలా మంచిగా అనిపించినాయి. 49కి ఉన్నాయి మోస్ట్లీ. అండ్ ఇక్కడైతే తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మొత్తం ఇలా ఉంటుంది అనమాట, అంత గ్రేట్ ఏం కాదు, ఓకేష్ అనిపించింది. అండ్ కొన్ని వాటిపైనే సేల్ ఉంది, ఇంకా ఏమేమి సేల్ ఉంటుందో చూడాలి. అండ్ దీంట్లోనే వెస్ట్ సైడ్ కూడా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి చూస్తున్నాం అనమాట ఎలా ఉంది కలెక్షన్ అని. కలెక్షన్ అయితే చాలా యూనిక్గా ఉంది, కానీ దీంట్లో కూడా సేల్ ఉంది, కానీ దీంట్లో కూడా ఓన్లీ సెలెక్టెడ్ పీసెస్ పైనే ఉంది. అండ్ ఆల్సో షర్ట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 600 అనుకుంటా. సో అలా చూస్తూ ఉన్నాము. అండ్ చూస్తూ ఇలా జ్యువెలరీ సెక్షన్కి కూడా వచ్చాము. కానీ జ్యువెలరీ పైన కూడా చాలా డిస్కౌంట్స్ ఉన్నాయని నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూశాను, కానీ దీనిపైన కూడా ఏమీ లేవు. ఇవన్నీ ఏ ప్రైస్ రేంజ్లో ఉన్నాయంటే 300 400 అలా ఉన్నాయి. ఇంకా మనం సెట్ కాదనేసి మేమైతే వచ్చేసాము. ఇంకా ఆకలిస్తుందని షవర్మా పాయింట్కి వచ్చాము. ఇది వస్తుంటే ఆన్ ద వే శ్రీనగర్ కాలనీలో ఉంటుంది. మేమైతే చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే తింటాం, చాలా బాగుంటుంది. నేను మా చెల్లి అయితే ఒక్కటి మాకు సరిపోతుంది ఫుల్గా. ఇంకొకప్పుడైతే ఇంకా స్టఫ్ అనేది బాగా పెట్టేవారు, ఈ మధ్య కొంచెం తగ్గించారు.
అయినా కానీ బాగుంటుంది టేస్ట్. అండ్ ఇలా మొత్తం పీసెస్గా కట్ చేసుకొని మళ్ళీ అక్కడ హీట్ దగ్గరికి అలా వేస్తూ ఉంటారు అనమాట. దానివల్ల హీట్ అవుతుంది. మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోయాక ఓవెన్లో పెట్టి ఇస్తారు మనకి ఇంకా కాస్త వేడిగా ఉండడానికి. ఇక్కడ డ్రై ఫ్రూట్ హౌస్ అంట పక్కనే, చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇదన్నమాట మా షాపింగ్ బ్యాగ్. ఇంటికి వెళ్ళి చూపిస్తా ఏం తీసుకున్నాను. నాకు వెబ్సైట్లో ఏమీ తిరగడానికి ఆప్షన్ ఇవ్వలేదని చాలా డల్ అయిపోయాను. అండ్ అలానే ఇంటికి వెళ్తూ ఉన్నామన్నమాట. అండ్ మీకు ఎక్కడ కలెక్షన్ బాగా నచ్చింది, వెబ్సైట్లో నచ్చిందా, లేకపోతే మ్యాక్స్లో నచ్చిందా, లేకపోతే జూడియోలో నచ్చిందా అనేది నాకు కింద కామెంట్ చేయండి. అండ్ మేమైతే 2 పీసెస్ తీసుకున్నాము. సో 2 కెచప్లు అయితే ఇచ్చాడు. అండ్ ఇది ఇలా చాక్లెట్ వ్రాప్ లాగా చేసి ఇలా ఇచ్చాడనమాట. చూపిస్తా ఎలా ఉందో. షవర్మా నార్మల్గా అందరూ అయితే వ్రాప్తోనే తినేస్తూ ఉంటారు అనమాట. కానీ నాకు మా చెల్లికి మాత్రం ఇలా రుమాలి రోటీ టైప్లోనే తినడం ఇష్టం. సో మొత్తం ఓపెన్ చేసి ప్రతి ఒక్క పీస్లో చికెన్ అండ్ మయోనీస్ అండ్ ఆల్సో సలాడ్ మిక్స్ చేస్తూ తింటూ ఉంటాం అనమాట. మాకు ఇదే చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఇంకా చాలా టేస్ట్ అనేది ఇంకా బాగా అనిపిస్తుంది. మా చెల్లి అయితే ఆబ్వియస్గా ఆమె అసలు కెచప్పే తినదు. సో నాకైతే ప్రతి ఒక్క కెచప్ తినే రెసిపీస్లో నేను కెచప్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుని తింటా. నాకు దాంతోనే టేస్ట్ ఇంకా బాగా అనిపిస్తుంది. లైక్ బర్గర్, పిజ్జా, శాండ్విచ్ ప్రతి ఒక్క దాంట్లో కెచప్ నాకు ఉండాల్సిందే. సో దీంట్లో కూడా ఒక చికెన్ ముక్క పట్టుకొని ఒక సాలడ్, మయోనీస్, కెచప్ ఇవన్నీ మిక్స్ చేసుకొని తింటూ ఉంటా. చాలా బాగుంది టేస్ట్ అయితే. ట్రై చేయకపోతే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్ అండ్ యూ విల్ డెఫినెట్లీ థ్యాంక్ మీ లేటర్. అండ్ అంతగా స్ట్రీట్ ఫుడ్ తిన్నాం కానీ ఎప్పుడైనా ఒకసారి తింటుంటాము. 1 వీక్ ఒకసారి అని కూడా చెప్పాను, లైక్ 2-3 వీక్స్ ఒకసారి అలా తింటుంటాం. బట్ బాయ్ గైస్, స్టే పాజిటివ్.